నోర్మోయ్! చేసిన పాపం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? నువ్వు కాకపోతే భర్త అని పిలిచే వేరే వాళ్ళు ఎవరున్నారు ఇంట్లో? నిజాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, తప్పు సరిదిద్దుకోవడానికి సంస్కారం కావాలి. కానీ నీలో రెండు లోపించాయి. నేను కాదు అని 1కి 10 సార్లు అబద్ధాలాడి నిజాన్ని దాచే ప్రయత్నమే కానీ నీలో పశ్చాత్తాపం కనపడటం లేదు. నేను ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకేం తెలియదు. నేను అసలు ఫోనే మాట్లాడలేదు. గుణ, నన్ను నమ్ము. తప్పైందని ప్రాధేయపడాల్సిన దానివి కాదని సమర్థించుకోవాలని చూస్తున్నావా? సాక్షినే అబద్ధం చేయాలనుకుంటున్నావంటే నువ్వెంత స్వార్థపరురాలివో అర్థమైంది. నీ స్వార్థానికి నా పక్కన నిలబడే అర్హత లేదు. అసలు ఈ ఇంట్లో నీకు స్థానమే లేదు. కానీ నా బిడ్డకు తల్లివన్న చిన్న కారణంగా ఈ మూల కొంత చోటిస్తున్నా. బిడ్డని ఇక నుంచి మా అక్క చూసుకుంటుంది. నీకు ముద్ద బిచ్చంలాగా మా అక్క పడేస్తుంది. బతుకు మీద ఆశుంటే, ప్రాణం మీద తీపుంటే అక్కడే పడుండు. ఏమండి, నా మాట వినండి, నన్ను అర్థం చేసుకోండి. మీరు మధ్యలోకి రావద్దు నాన్న. దయాదాక్షిణ్యాలు లేని కసాయి మనిషి. తనకు ఇంట్లో తిరిగే అర్హత లేదు. నేను చెప్పేది ఒకసారి వినండి. నేను ఫోన్ మాట్లాడలేదు. అయ్యో, నాకే పాపం తెలియదు. నేనే తప్పు చేయలేదు. గుణ దృష్టిలో జనని ఓ మనిషి ప్రాణం తీసిన హంతకురాలిగా, దుర్మార్గురాలిగా ముద్ర పడిపోయింది. అంటే శక్తి అక్క ఆ రోజు ఆడిన గేమ్లో నేను కూడా బలయ్యానా? వదిల్లా మాట్లాడి నన్ను సాక్ష్యాన్ని చేసిందా? ఇంత దారుణానికి శక్తి అక్క ఒడిగట్టిందా? అదే కాదు, ఆ తర్వాత దాని వికృత చేష్టలు వరుసగా 15 రోజులు కొనసాగాయి. చేయని తప్పుని జనని నెత్తిమీద వేసి చివరికి బలిపీఠం ఎక్కించింది. బతుకు ఛిద్రం చేసింది. నిర్దోషికి శిక్ష పడింది. దోషి దొరసానయ్యింది. ఇంకా ఏం చేసింది ఆ దుష్టశక్తి? జనని గడప దాటడానికి ముందు రోజు వదినా, బాబు, నా తమ్ముడింక నీతో బతకడం కుదరదు, విడాకులు కావాలంటున్నాడు. భరణం కోరినంత మొహాన కొడతానంటున్నాడు. భరణాల మీద ఆశ లేదు, భోగభాగ్యాల మీద వాంఛ లేదు. నా బిడ్డ తప్ప ఇంక నాకేం అవసరం లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను, వీడిని సాగలను. అది జరగని పని. నీ చేతికి బిడ్డ రాడు. వదినా, ప్లీజ్ నా బిడ్డను నాకు ఎలాగైనా ఇప్పించండి. ఆడపడుచుగా ఈ ఒక్క సాయం చెయ్యండి. కొంగు చాచి కోరుతున్నాను. నాకు నా బిడ్డని ఇప్పించండి, అది చాలు. వాడి బిడ్డ, వాడినే అడిగి చెప్తా.
అరుణ దానికి విడాకులు కావాలట్రా. బిడ్డ కూడా అక్కర్లేదట. భరణంగా 10 కోట్లు ఇస్తే చాలు గడప దాటి పోతానంటుంది. జీవితంలో మళ్ళీ తారసపడ్ను అంటోంది. ఇచ్చి పంపుతావా? నన్ను గెట్టేయమంటావా? డబ్బు మనిషిని డబ్బుతోనే కొట్టి పంపించు. నా బిడ్డ నాకేం బరువు కాదు. అర్జెంటుగా అవతలికి వెళ్ళమను. నీ ఇష్టంరా, నువ్వెలాగంటే అలాగే. వదనా వదనా ఏం చెప్పారు? వేణ్ణి నీకివ్వడం కుదరదు. నీ చేతిలో పెట్టడం కన్నా ఇంత విషం ఇచ్చి చంపడం బెటర్ అంటున్నాడు. కన్న బిడ్డకి విషమిస్తాడా? ఎంత కసాయితనం! ఏయ్ నార్మీ, ప్రాణాలు తీసేదానివి. నీకు వాణ్ణనే అర్హత ఉందా? నువ్వు ఒంటరిగా వెళ్తావో బిడ్డ శవం మోసుకు వెళ్తావో నీ ఇష్టం. ఈ బంధం కుదరదు, కుదుట పడదు. ఆ మనిషి నన్ను నమ్మడం, నా బిడ్డని నాకివ్వడం. ఇక్కడుండి వాణ్ణి పోగొట్టుకోవడం కన్నా బయటికి వెళ్ళి వాణ్ణి బ్రతికించుకోవడం మేలు. ఇక్కడే జీవోత్సవంలా బ్రతకడం అనవసరం. మెడ పట్టుకుని బయటికి గంటకు ముందే నా దారి నేను వెతుక్కోవడం నాకు గౌరవంగా ఉంటుంది.